ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, అదే మూడోసారి చేస్తే అలవాటు. పొరపాటైనా తప్పైనా సరిదిద్దుకోవచ్చేమో కానీ అలవాటుని మానుకోవాలంటే చాలా కోల్పోవాలి. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మర్చి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. గెలవడానికి తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఒంటరిగా నిలబడతారు. నమ్మకం లేనివారే గుంపులో చేరతారు. బాధైన సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం అలవాటు చేసుకోవాలి. మీరు సంతోషంగా కనిపిస్తే పైకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు బాధలో ఉన్నారంటే పైకి బాధ నటించినా లోపల సంతోషపడే వాళ్ళు ఎందరో ఉన్నారు మీ చుట్టూ. ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెబితే జీవితాలు నాశనం అవుతాయి. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సిందే. మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. నాకు కలుపుకోవడం ఎంత ఇష్టమో కలుపు మొక్క లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేయడం అంతే ఇష్టం. సలహా ఉచితమే కాబట్టి అందరూ ఇస్తారు. సహాయం గొప్పది కాబట్టి కొందరే చేస్తారు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. కరెన్సీ కంటే విలువైనది నీ క్యారెక్టర్. కాగితం మోజులో పడి నీ జీవితం నాశనం చేసుకోకు. నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు ఎన్ని చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలినవాడు తండ్రి. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఇదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య. ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి. ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం. అసలు మాట్లాడాలో వద్దో నేర్పేది తెలివి. తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయి తన బిడ్డల ఎదుగుదలలోనే సంతోషాన్ని వెతుక్కునే నిస్వార్థ వ్యక్తి నాన్న మాత్రమే. మన కన్నీళ్లను ఎవ్వరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. మనల్ని వదిలేయాలి అనుకున్న వాళ్ళు రెండు విషయాలు చేస్తారు. ఒకటి, మనకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. రెండు, మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరొకరికి ఇస్తారు. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల తరం వరకే. ఇప్పుడు అంతా ధనం చూసి గౌరవం ఇస్తున్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిన నిజం. భూమి నాది అనే వారిని చూసి భూమి నవ్వుతుంది. దానగుణం లేని వారిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం చేయలేని వారిని చూసి
మృత్యువు నవ్వుతుంది. ధైర్యం లేని వారిని చూసి అందరూ నవ్వుతారు. సమాజంలో తీయని మనస్తత్వం ఉంటే నమిలి మింగేస్తారు. చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతే వాడతారు. మనం ఇష్టపడింది దక్కనప్పుడు దక్కిన దాన్నే ఇష్టపడాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఉంటే అందమైనా ఉండాలి, లేకపోతే ఆస్తులైనా అయి ఉండాలి మామ. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదని లోకం అంటుంది. అడిగి మరి అన్నం పెట్టేది అమ్మ అని నేను అంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.